బీఆర్ఎస్ అసంతృప్తుల మీద బీజేపీ కన్నేసింది. ఇప్పటికే చాలా మంది ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడి చేర్చుకునేందుకు బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. అందులో భాగంగా సీతారాం నాయక్ను కూడా చాలా రోజులుగా బీఆర్ఎస్ తీరు మీద అసంతృప్తితో ఉన్నారు. దాంతో కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా సీతారాం నాయక్ ఇంటికి వచ్చి ఆయనను అభినందించడానికి వచ్చామని చెప్తున్నా దాని వెనుక రాజకీయ ఎత్తుగడ ఉంది అని ప్రచారం జరుగుతుంది. అసలు ఆయన దగ్గర ఏం ప్రతిపాదన తీసుకొచ్చారు, బీజేపీలోకి ఎప్పుడు వెళ్తున్నారు, సీతారాం నాయక్కి ఎక్కడ టికెట్ ఇస్తారు, సీతారాం నాయక్ అలాగే కిషన్ రెడ్డి మధ్య ఏం చర్చలు జరిగాయి అనేది ఒకసారి ఆయనతోటే మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కిషన్ రెడ్డి మీ దగ్గరికి రావడం వెనుక ఆంతర్యం ఏంటి, అసలు ఎందుకు వచ్చారు? బయటికి మాత్రం కేవలం మిమ్మల్ని అభినందించడానికి వస్తున్నానని చెప్తున్నారు. మీరు చాలా రోజులుగా బీఆర్ఎస్ తీరు మీద అసంతృప్తితో ఉన్నారు. మిమ్మల్ని కలవడం వెనుక అసలు రాజకీయంగా ఏమైనా చర్చలు జరిగాయా? మీరు అన్నట్టు ఒకవేళ నాకు ఆయన అభినందించడానికి వచ్చినట్టుగా ఏదో అది ఒక ఏమంటున్నారు మీరు అనేది నిజంగా నేను కేంద్ర మంత్రి కాదు ప్రధానమంత్రి కూడా నన్ను అభినందించాలి. అంటే ఒక అక్షరమాల తెలియనటువంటి ఒక తండాలో పుట్టి దేశంలోనే ఈ బంజారా కమ్యూనిటీ సైన్స్లో మొదటి పిహెచ్డీ తీసుకొని కాకతీయ యూనివర్సిటీకి ఇదే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అయ్యి ఉద్యమంలో నా పేరే జామీన్ సీతారాంగా మరి నేను ఒకటి రెండు ఏమని చెప్పాలి మీకు చెప్పండి. గోల్డ్ మెడల్ అది నాకు గోల్డ్ మెడల్ అవార్డు కూడా మొన్ననే గవర్నర్ ఇచ్చి నాకు ఉండేటువంటి ప్రాధాన్యత నాకుంది. అన్నిటికంటే ఆయన బీజేపీ పార్టీ నాయకుడైన నా గురించి నా ప్రాంతం తెలంగాణ ప్రాంత బిడ్డగా నా గురించి ఆయన తెలిసినటువంటి వ్యక్తి. నేను పార్లమెంట్లో పోషించినటువంటి పాత్రలో రెండు ముఖ్యంగా జరిగాయి. ఒకటేమి రామప్పకు వారసత్వ సంపదగా గుర్తింపు పొందాం. రెండవది గిరిజన విశ్వవిద్యాలయంలో నా పేపర్లు నేను ఉద్యమం అయితే అది నిజంగా కూడా మా పార్టీలో గుర్తించవద్దనుకున్నాడా లేదా ఈయనకెందుకు ఆ ప్రాధాన్యత అనుకున్నారేమో లేదా దాని విలువ తెలియనటువంటి వాళ్ళు కూడా కొంతమంది అయినారు కదా. వాళ్ళు ఏమన్నా తెలియక నన్ను అభినందించకపోవచ్చు కానీ దేనికి అది నిజంగా నన్ను ఇవాళ ఆయన స్వయంగా నన్ను ఇన్వైట్ చేసి ఆ తాత్కాలిక క్యాంపస్ ఇనాగ్రేషన్లో భాగస్వామిని చేసి నాతో 2 నిమిషాలు మాట్లాడించి నా ఇంటికి వచ్చి నన్ను అభినందించినందుకు నేను నా కుటుంబ సభ్యులు వారికి రుణపడి ఉంటాం. అసంతృప్తిగా ఉండేవాడిని నేను ఎన్నడూ వెళ్ళిపోవాలి పార్టీ నుంచి. కానీ నాలాంటి వాళ్ళు ఎవరు పోతలేరు, ఉద్యమకారులు పోతలేరు. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ పార్టీలో ఉండాలి, కేసీఆర్ గౌరవం కాపాడే తెలంగాణ ప్రజల గౌరవం కాపాడాలని మేము అనుకుంటాం. ఎవరైతే కేసీఆర్ను తిట్టి ఎవరైతే కోటాను కోట్ల రూపాయలు దండుకున్నటువంటి దరిద్రులు ఉన్నారో వాళ్ళు మోసం చేసిపోతున్నారు. కొందరు, అందరు కూడా కాదు. కొందరు నాలాంటి వాళ్ళు పోయినా తప్పులేదు. అంటే పార్టీ నన్ను మోసం చేసి పంపించినట్టే నేను పోతే మీలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే, కానీ నేను పార్టీకి మోసం చేసి పోతలేను. కానీ ఇప్పుడు పోయేవాళ్ళంతా ఎవరు దోచుకొని పార్టీని నాశనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు పోయారు. కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, పార్టీలోకి వస్తే తీసుకుంటామన్నారు. నన్ను బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. జాతీయ పార్టీ వాళ్ళు ఆహ్వానించడంలో తప్పు లేదు. నాకు కూడా రాజకీయ భవిష్యత్తు. మరి నాకు ఎంపీ గెలిచే టికెట్ 5 లక్షల ఓట్లతో గెలుస్తారని వాళ్ళే చెప్పి టికెట్ ఇవ్వలే. ఎమ్మెల్యే టికెట్ గెలుస్తాను రాసి ఇస్తానా కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే. 10% గిరిజనులు ఉన్నారు సార్, 2 ఎమ్మెల్సీలు ఇవ్వమన్నా కూడా నాకు ఒక ఎమ్మెల్సీలే. అంతేందుకు నాకు ఏదో ఒక నామినేట్ పదవి కూడా నాకు ఇవ్వనప్పుడు ఏం చేయాలి? నాకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండాలని ఉంటుంది కదా. నిన్న కూడా మళ్ళీ నాకు అక్కడ ఉండేటువంటి సీటు మళ్ళీ ఉన్న వాళ్ళకే ఇస్తే నా సీటు తీసి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ సీట్ నాకు మళ్ళీ కేటాయించిన ఆయన కష్టపడేవాళ్ళే కదా. ఏమో నాతో ఉండండి, నా మిత్రుడు, నేనెన్నడు మిత్రుడు అయితే ఇంకేనా భవిష్యత్తు ఎప్పుడు ఉన్నది, ఇంకెప్పుడు చూస్తాను. 5 ఏళ్ళు మీతో ఉన్నప్పుడే నాకు నా డబ్బులు నేను పెట్టుకోనండి. విచిత్రమైందంటే నాకు పనులు చెప్తే నా డబ్బులు నేను పెట్టుకొని చేసిన మీకు తెలుసు కదా వాళ్ళకు, పార్టీ వాళ్లకు, అది వాళ్ళకి గ్రహించాలి. నేను పార్టీని మోసం చేయలేదు, మోసం చెయ్యను. బయటికి నేను పార్టీ మార్చినా నేను టీఆర్ఎస్ గురించి పల్లెత్తి మాట కూడా మాట్లాడాను. ఎందుకంటే అకల్ బంధుకి సరా కాఫీ నేనేం మాట్లాడతాను అంటే ఎప్పుడు వెళ్తాను అంటే మీరు ఆయన ఆహ్వానించారు కదా, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? నేను నా నీళ్ళు ఉంటారు, నా వెల్ విషర్స్ ఉంటారు, నాకు కూడా ఉంటారు కదా. చాలా మంది ఉంటారు, ప్రతి చిన్న నుంచి పెద్ద వరకు ఉంటారు. పార్టీ మారాలన్నా వద్దా, లేదా నేను బీజేపీలోకి వెళ్ళాలా లేదా, బీజేపీ నాకేం ఆఫర్ ఇస్తుంది, ఏం చేస్తే నాకు టికెట్ ఇవ్వాలాడా, టికెట్ ఇచ్చి నాకేమైనా చాలా రోజుల నుంచి పెండింగ్స్ ఉన్నాయి, ఆ పెండింగ్ పని నేను ఇప్పుడు ఇన్ని చేసిన. వేరే పార్టీలో ఉండే నేను ఇవన్నీ చేయగలిగినటువంటి వాడిని అదే పార్టీలో నన్ను ఎమ్మెల్యే గెలిపించుకోవడానికి వాళ్ళు ఏమైనా ఇవ్వండి అని అడుగుతా. అవి చేస్తానంటే దిగుతా, గెలుస్తా కూడా. ఆసక్తి కూడా ఏమన్నా మీకు ఏం డిమాండ్ పెట్టాల్సిన అవసరం ఏమన్నా, ఏమేమి డిమాండ్? 100% ఉంది. ఇప్పుడు ఎన్నడలేదు. ఇప్పుడు ఆడ మన బయ్యార ఉక్కు ఫ్యాక్టరీ దీనిలో రీఆర్గనైజేషన్ బిల్లో ఉంది. నేనేం అడుగుతున్నా, అరే మీరు ఫ్యాక్టరీ ఆడ ఓర్ లేదని, ఓర్కు సంబంధించింది పెట్టు.
గాంధీపురం నుంచి భద్రాచలానికి లైన్ ఉంది 25 కిలోమీటర్లు, అది ఒకటి ఇవ్వు. మేడారం జాతర మనం జాతీయ పండుగ ఇంత ఘనంగా చేసుకుంటున్నాం, కానీ దాని చరిత్ర తెలియదు, ఇప్పటివరకు అది కేంద్రంలో గుర్తింపు లేదు. మా సంత సేవాలాల్ మహారాజు ఉన్నాడు, ఈ దేశంలో విదేశాల్లో ఒకే దేవుడు ఒకటిగా కొలుస్తున్నాం, 20 కోట్ల జనాభా. వారి జన్మదినాన్ని అధికారికంగా చేయండి. ఈ ప్రతిపాదన పెట్టబోతారా? ఒకవేళ జైన్ అయితే 100% ఇది ఒప్పుకుంటే జైన్ అవుతారా? 100% అవుతా. అన్వాంటెడ్ ఇది వాలంటరీగా పోయి పని చేసేటప్పుడు పోవడానికి ఏమున్నా, నీవు ఇక్కడ ఉంటే గుర్తింపు లేదు. అసలు ఇంత చేసినా నన్ను ఇప్పటి వరకు ఒక పువ్వు ఇచ్చినోడు లేడు. ఆ సన్యాసులు దద్దమ్మలు ఎవడో పోతున్నాడు, ఏదో మాట నేను కింద కూర్చోవలసి వస్తుంది. అయినా నేను ఇవన్నీ భరించిన సార్, అది వాళ్ళకి తెలియదా? పార్టీ తెలుసు, అన్నిటికీ తెలుసు. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? 2 రోజులు పట్టొచ్చు. నిర్ణయం ఇక వాళ్ళే చెప్పాలి. పార్టీ అధిష్టానమే నాయక్ సాబ్ ఇగో మీకున్న ప్రతిభ ఇది, అది చూస్తే మిమ్మల్ని మేము సన్మానించినాం, టికెట్ కూడా ఏదలుచుకున్నాం అంటే నేను ఇదే పెడతా సార్. ఈ 2-3 చిన్న ఉన్నాయి, ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే అందరు అంటున్నారు, నేను కూడా అంటున్నాను. వస్తే పని చేయండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. అంటే బీజేపీ నుంచి మీరు పెట్టే ప్రతిపాదన ఎప్పుడు పంపుతున్నారు మరి? పంపుతున్నా అంటే నాకు వాళ్ళు అది ఇవ్వాలి కదా, నాకు వాళ్ళు ఆప్షన్ ఇస్తే, ఆప్షన్ లేకుంటే నేను ఎట్లా అడగాలి? మీ దగ్గరకు ఆల్రెడీ వచ్చి ఆహ్వానించారు కదా. ఆహ్వానించినప్పుడు నేను చెప్తున్నా వాళ్ళకు, ఇవాళ సాయంత్రం ఏమైనా వాళ్ళ నుంచి సెంట్రల్ కమిటీ అక్కడి నుంచి ఎవరైనా వస్తే సార్ ఈ 2-3 చేయండి, నేను అన్వాలంటరీ, నేను ఏం లేకుండా వాలంటరీగా వచ్చి జాయిన్ అవుతా అని చెప్తా. ఇంకేమున్నా దాంట్లో మరి ఏం చేసి చేయమంటాడు చెప్పండి? 65 సంవత్సరాలు అయిపోయింది. ఈయనేమో అందుకోసం ఆ పార్టీకి అకల్బంతుకు ఇషారా కాఫీ అన్నట్టు ఆ పార్టీ గురించి నేను ఏమి కామెంట్ చేయదలుచుకోలేదు. గుర్తింపు లేని పార్టీలో ఉండడం కంటే గుర్తిస్తున్నటువంటి పార్టీకి వెళ్తాను, కానీ మా గిరిజనులకు సంబంధించినటువంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అలాగే మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఒక కండిషన్, ఆ తర్వాత గిరిజనులకు సంబంధించిన ఆరాధ్య దైవం ఉన్నటువంటి సేవలాల్ మహారాజుకు సంబంధించినటువంటి జయంతిని ఘనంగా చేసేలాగా ఒకటి నిర్ణయం తీసుకుంటే, కొన్ని కండిషన్స్ పెట్టిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా జాయిన్ అవుతాను. అది 2-3 రోజుల్లో కార్యకర్తలతో పాటు అన్నిలతో మాట్లాడి తమ ముఖ్య నాయకులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. వాళ్ళ ఆహ్వానాన్ని కొంత సంతోషం వ్యక్తం చేస్తూనే కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పడం వల్ల ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, 2-3 రోజుల్లో ఎలాంటి నిర్ణయం వస్తుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ నుంచి అసంతృప్తి ఉంది, బీఆర్ఎస్ పట్టించుకోవట్లేదనే అసంతృప్తి మాత్రం బహిరంగంగానే చెప్తున్నటువంటి సీతారాం నాయక్ త్వరలోనే బీజేపీలోకి చేరడానికి అడుగులు పడుతున్నాయి. కెమెరా వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ, వరంగల్.